నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఈ రోజు నుండి 3 రోజుల పాటు కడప గడ్డ పైన మహానాడు ఏర్పాట్లు చురుగ్గా జరిగాయి. ఈ రోజు ఉదయం 8 గంటలకే మహానాడు ప్రతినిధుల సభతో సభ స్టార్ట్ అయింది. అనేక జిల్లాల నుండి టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, కేడర్ అంతా కూడా కడపకి వచ్చారు. కడప చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎటు చూసినా కార్లు, ఎటు చూసినా పసుపు జెండాలు, ఎటు చూసినా పసుపు మయం హోర్డింగ్స్, కార్లన్నీ కూడా పసుపు జెండాలతో రెపరెపలాడుతూ కడప వైపు పరుగులు తీశాయి. మరి తొలి రోజు మహానాడులో ప్రతినిధుల సభ ఇది. ఓవరాల్గా 34,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతినిధుల్ని ఈ ఫస్ట్ మీటింగ్ అటెండ్ చేశారు. మరి తెలుగుదేశం పార్టీ ఈ సంవత్సర కాలంలో, అంటే ఏ సంవత్సరం ఆ సంవత్సరం జమా లెక్కలు ఉంటాయి, పార్టీ కార్యక్రమాలు ఏం చేశారు అవన్నీ కూడా ఆయా పార్టీ టీడీపీలోని కీలక నాయకులందరూ కూడా వారి యొక్క వివరాలను కూడా సమగ్రంగా వివరించే ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, జాతీయ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మళ్ళీ పసుపు రంగు షర్టుతో ప్రత్యక్షమయ్యారు పసుపు మహానాడులో. సహజంగా పార్టీ మీటింగ్ కాబట్టి గతంలో తెలుగుదేశం పార్టీ మీటింగ్స్ ఎక్కడ జరిగినా కూడా, ఏ జిల్లాలో జరిగినా కూడా, ఎక్కడ మహానాడు జరిగినా కూడా చంద్రబాబు గారు పసుపు రంగు షర్ట్తోనే మీటింగ్ అటెండ్ అయ్యేవారు గతంలో కూడా. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా కడపలో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడుకి కూడా చంద్రబాబు గారు పసుపు రంగు షర్ట్తోనే ప్రత్యక్షమయ్యారు కడప మహానాడు కార్యక్రమంలో. మరి అందరూ కూడా కేరింతలు కొడుతూ చంద్రబాబు గారికి, అదేవిధంగా నారా లోకేష్ గారికి నినాదాల హోరెత్తించారు. మరి ఈ 3 రోజుల మహానాడులో చాలా కీలకమైన నిర్ణయాలు చేయడంతో పాటు తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఎవరి దగ్గర ఉండాలి, ఎవరికి వాళ్ళనేది ఇప్పటికే టీడీపీలో సీనియర్ నాయకులు, సీనియర్ మంత్రులందరూ కూడా ఒక ఏకాభిప్రాయానికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం టీడీపీకి జాతీయ అధ్యక్షులుగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు. ఇప్పుడు ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ గారు ఉన్నారు. ఇప్పుడు ఈ నారా లోకేష్ గారికి ప్రమోషన్, ఈ మహానాడు ప్రమోషన్ ఇవ్వబోతున్నట్టు కూడా మనకున్న సమాచారం. ఇప్పటికే ఎంటీవీ 2-3 వీడియోల్లో కూడా నారా లోకేష్ గారికి ఏ పదవి ఇవ్వబోతున్నారో కూడా చాలా స్పష్టంగా ఎంటీవీ ద్వారా చెప్పాం. మరి దాదాపుగా వర్కింగ్ ప్రెసిడెంట్ కంటే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, అంటే వర్కింగ్ ప్రెసిడెంట్, ఇంగ్లీష్లో వర్కింగ్ ప్రెసిడెంట్, తెలుగులో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా. కాబట్టి అధ్యక్ష పదవులు, కార్యనిర్వాహక అధ్యక్షుడు అంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పగ్గాలన్నీ కూడా లోకేష్ గారి యొక్క కనుసన్నలోనే కొనసాగుతుండటంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఇవాళ రేపు ప్రతినిధుల సభ అయిన తర్వాత 3వ రోజు పబ్లిక్ తో భారీగా లక్షలాది మందితో 3వ రోజు సభ పెట్టబోతున్నారు. కాబట్టి ఆ సభలో నారా లోకేష్ గారిని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పట్టాభిషేకం చేయించబోతున్నారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కుటుంబ సభ్యులు. ఇదొక పండుగ వాతావరణంలో లోకేష్ గారి పదవే ఒక పెద్ద పండుగ ఇవాళ పార్టీలో కనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారి పాలన వైపు, లోకేష్ గారేమో పార్టీ వైపు, పార్టీని స్ట్రెంథన్ చేయటం. 2029 ఎన్నికల టార్గెట్గా లోకేష్ గారు ఇప్పటి నుండే యువ నాయకుడిగా జనాదరణ పొందుతూ ఇంకా మరింత ప్రజాదరణ పొందేలా పార్టీ పగ్గాలు అప్పచెప్తే ఆంధ్రప్రదేశ్లో ఏ నియోజకవర్గాల్లో 2029 ఎన్నికల్లో ఎవరెవరికి అభ్యర్థిత్వం ఇవ్వాలి, అంటే ఎవరెవరు ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా ఉండబోతున్నారు, ఎవరెవరికి ఎమ్మెల్యే క్యాండిడేట్గా కేటాయించాలి, ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు ఉండాలి. ఇప్పుడు అధ్యక్షుడిగా, అంటే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నారా లోకేష్ గారు దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టే. మరి అలాగే యువ నాయకుల్ని, ప్రతి నియోజకవర్గంలో యువత, సీనియర్ నాయకుల్ని ఎక్కడ పార్టీలు ఎలా వాడుకోవాలో వాడుకుంటూనే 2029 ఎన్నికల్లో ఒక కొత్త రక్తాన్ని తీసుకొచ్చేలా యువ నాయకత్వానికి పగ్గాలకు చెప్తూ ప్రతి నియోజకవర్గంలో ఒక యువకుడిని ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిర్ణయించాలి, గెలిపించాలి అని ఒక ప్రధానమైన సంకల్పంతో నారా లోకేష్ గారు అడుగులు వేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది. అందుకే ఇప్పటి నుంచే కసరత్తు స్టార్ట్ చేశారు. అన్ని జిల్లాల్లో ఇప్పటికే ఒక నిర్ణయానికి ఏదో దాదాపుగా వచ్చినట్టే, కానీ
ఇంకా ఫైనల్గా రావాలంటే కొంత టైం పట్టింది. ఆ నియోజకవర్గంలో ఉన్న స్థానికంగా ఉన్న సమస్యలు, యువ నాయకులు ఉన్న వాళ్ళు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన తీరు, అంతే కదా ప్రజల్లో ఉన్న ప్రజలతో మమేకమే విధానం, ఇవన్నీ కూడా క్రోడీకరించుకుని 2029 టార్గెట్గా టీడీపీ ప్రత్యేకంగా యువతరానికే మెజారిటీ టిక్కెట్లు ఇచ్చేలా, సీనియర్లకి అక్కడక్కడ మాత్రమే టిక్కెట్లు ఇచ్చేలా యువ నాయకత్వానికి నారా లోకేష్ గారు బాధ్యత వహించబోతున్నారు, పగ్గాలు చేపట్టబోతున్నారు. కాబట్టి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్ 2029లో కూడా యువతకే ఎక్కువ సీట్లు ఇవ్వాలనేది టీడీపీ ప్రధాన సంకల్పం కనిపిస్తుంది. కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మరి దూరదృష్టి రాజకీయ పరంగా దూరదృష్టితోనే నారా లోకేష్ గారిని టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా దాదాపుగా ఖరారు చేశారు, అధికారికంగా ప్రకటించారు. అన్ని జిల్లాలు ఇప్పటికే యువతని ఎంకరేజ్ చేసే విధంగా లోకేష్ గారు వాళ్ళతో సమీక్షలు చేస్తున్నారు. మీటింగ్ ఎక్కడ కానీ పార్టీ స్ట్రెంథన్ చేసే ఏ విధంగా అడుగులు వేయాలని దాని మీద ఆలోచన చేస్తున్నారు. మరి ఇప్పటి నుంచి అంటే ఈ నెల 29 నుండి టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టిన నాటి నుండి ఆంధ్రప్రదేశ్లో టీడీపీలో ఒక కొత్త ముఖచిత్రం కనిపించే అవకాశం ఉంది. పెద్దవాళ్ళకంటే యువతే లోకేష్ గారి దగ్గరికి స్వయం వెళ్ళి కలిసి భవిష్యత్తు రాజకీయాల్లో ఆ నియోజకవర్గంలో ఎలాంటి బాధ్యతలు నిర్వర్తిస్తారు, పార్టీ కోసం ఏ విధంగా పనిచేస్తారని ఇప్పటికే చాలా మంది వెళ్ళి లోకేష్ గారితో అభ్యర్థించినట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనా నారా లోకేష్ గారు బాధ్యత తీసుకోవడం ఖాయం. జిల్లాల్లో కొత్త వ్యక్తులు అంటే నియోజకవర్గాల్లో కొత్త వ్యక్తులు అభ్యర్థులకి పెట్టడం ఖాయం. 29 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఖచ్చితంగా మెజారిటీ యువతకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం చాలా సుస్పష్టంగా ఉంది. భవిష్యత్తు రాజకీయాల్లో మరి యువ నాయకత్వాలే, ఏ పార్టీ అయినా యువ నాయకత్వాల మీద నడుస్తుంది. కాబట్టి టీడీపీ కూడా యువ నాయకుడు నారా లోకేష్ గారి సారథ్యంలో ఏపీలో టీడీపీ నడవాలి, మళ్ళీ అధికార పగ్గాలు చేపట్టాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నారు. తొలి రోజు అయితే తొలి మహానాడు కడపలో సెలవు విధంగా చెప్పండి సక్సెస్ఫుల్ గానే కొనసాగుతుందని చెప్పాలి. థ్యాంక్ యూ. మన ఏలూరులో స్వీట్స్ సందడి, ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలుకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544.